నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి నిరసన సెగ ఎక్కువ అవుతూ వస్తుంది. ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల నుంచి, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇలా ఎంతోమంది కూటమిపై తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే 2024 ఎన్నికల ముందు ఎన్నికల ప్రసార సభల్లో కానీ, లేదంటే ఆయా వర్గాలకు సంబంధించి నేతలతో జరిగినటువంటి సమావేశాలు, చర్చలు, మీకెందుకు మేమున్నాం, మీ సమస్యలన్నిటినీ మేము తీరుస్తాం, మీరు పడుతున్నటువంటి ప్రతి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని మేము పరిష్కరిస్తాం అని ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చారు, వాగ్దానాలు చేశారు. దానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేటువంటి క్రమంలో ఎందుకో మరి తడబాటు కనిపిస్తుంది, వెనుకడుగు వేస్తుంది. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరుస్తూ సంతోషపెడుతున్నటువంటి కూటమి పెద్దలు ముఖ్యమైనటువంటి వర్గాలుగా, విభాగాలుగా పరిగణించబడుతున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయ వర్గాలు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, ఇలా వారి పట్ల ఎందుకు సానుకూలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండట్లేదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. చాలని జీతాలతో, ఆ జీతాలు కూడా ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి అయోమయ పరిస్థితులు, పనిభారం ఎక్కువ అవ్వటం, ఇలా ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు కూటమిపై ముప్పేట దాడి తప్పేలా కనిపించట్ల. ఉదాహరణకు అంగన్వాడీ వర్కర్స్, అలాగే హెల్పర్స్, వారికి ప్రభుత్వం హామీ ఇచ్చింది, మీకెందుకు మేమున్నాం, మీ సమస్యలన్నీ మాకు తెలుసు కాబట్టి మమ్మల్ని గెలిపించండి, అధికారంలోకి తీసుకురండి, మేము అధికారంలోకి రాగానే మీకు ఏ విధంగా చేస్తామో మీరే చూస్తారు కదా అని. చూసింది లేదు, వారు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. తమ డిమాండ్ల సాధనకి రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. అంటే గత ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి విధానంతో ఉన్నప్పుడు రోడ్డెక్కినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, హెల్పర్స్, వీరంతా ఎన్నో రోజులుగా దీక్షలు చేశారు, నిరసన కార్యక్రమాలు చేశారు, ఆందోళన చేశారు. అప్పుడు ఇదే కూటమి నేతలు భరోసా కల్పించారు, అండగా నిలబడ్డారు, వారికి తోడుగా ఉన్నారు. వారి దీక్షా శిబిరాలకు వెళ్ళి సంఘీభావాన్ని తెలియజేసి వారు కూడా ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఆ రోజు ఉన్నటువంటి కన్సర్న్ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అనేది ప్రధానమైనటువంటి అంశం. తాజాగా మనం చూస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ హెల్పర్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, వారు ధర్నా చౌక్లో ఆందోళన చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలమైనటువంటి స్పందన రాలా. ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనేది వారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా కూడా మంత్రి సంధ్యారాణితో సమావేశమయ్యారు. మీరు ఆందోళన చేయొద్దు, రోడ్డు ఎక్కొద్దు, నేను మాటిస్తున్నా, నేను హామీ ఇస్తున్నా, మీ సమస్యలన్నిటినీ నేను తీరుస్తా మంత్రిగా, ముఖ్యమంత్రి గారి నోటీసులు పెడతా, మీ జీతాలు కదా నేను చూసుకుంటా. ఎప్పుడు మేడం అని అడిగితే అది నేను చెప్పలేను, నేను మాత్రం చేస్తా, ఎప్పుడూ చెప్పలేను, మీరు మాత్రం రోడ్డు ఎక్కితే నేనేం చేయలేను. ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా, వారి సమస్యలను దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా ఆమె ఇచ్చినటువంటి సమాధానంతో ఎవ్వరూ కూడా సంతోషపడట్ల. ఇలాంటి క్రమంలో ఇక మేము తాడో పేడో తేల్చుకుంటామని మరోమారు సిద్ధమయ్యారు. ఇది అంగన్వాడీల వరకు. అలాగే ఉపాధ్యాయ వర్గాలు, వారి విషయంలో కూడా అనేక రకాల ఒత్తిళ్లు, పనిభారం, యాప్లు, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం విఫలమవుతుంది, అయినప్పటికీ మేము ప్రభుత్వానికి సహకరిస్తూనే సేవ చేస్తున్నాం, కానీ మా డిమాండ్ల పరిష్కారం కోసం మాత్రం ప్రభుత్వం ఒక కార్యాచరణ సిద్ధం చేయట్లేదు అనేది వారి ఆవేదన. ఇక ఉద్యోగులు, వారు అందరి గురించి పోరాటం చేసేటువంటి వ్యక్తులుగా, అంటే ప్రభుత్వంలో ఒక సంక్షేమ పథకం కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ సక్రమంగా అమలు జరగాలంటే వారి పాత్ర చాలా కీలకం. ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయ వర్గాలు కావచ్చు. మరి వారి విషయంలో
ఇంటర్మ్ రిలీఫ్ అనేది పిఆర్సి. ఈ రెండు విషయాల్లో ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు, అడుగుతూనే ఉన్నారు, కానీ ఎక్కడా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించి కోట్లాది రూపాయల బకాయిలు ఈ మధ్య కాస్త రిలీజ్ చేశారు, కొంతమంది అకౌంట్స్ లో పడ్డాయి. మిగిలిన వారు కూడా మాకు కూడా న్యాయం చేయని మహాప్రభు అని చెప్పి ప్రాధేయపడుతున్నారు. ఇలాంటి క్రమంలో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతర భృతి ఇస్తామని నమ్మించారు, పిఆర్సీకి సంబంధించి ఒక కమిషన్ వేస్తామన్నారు, దీనికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి ఏవైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటినీ మేము నెరవేరుస్తామంటున్నారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ లేదు. కేబినెట్ భేటీలు జరుగుతున్నాయి, సమావేశాల్లో ఆయా పథకాల గురించి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం గురించి మాట్లాడుతున్నారు తప్ప ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు పెన్షనర్ల గురించి కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి కానీ ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఎందుకు ఈ విధంగా మీరున్నారు అనేది వారి నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. సో ఇలాంటి సందర్భంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఇప్పుడు కూడా సామాన్యుడికి అండగానే ఉంటుంది. వారి బాధల గురించి, వారి ఏవైతే కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటినీ సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారం కోసం మేము పాటుపడుతున్నాం. మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఇలాంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం వాటన్నిటినీ సమీక్షించి ప్రభుత్వానికి మేము విన్నవిస్తూనే ఉన్నాం. అయ్యా, మీరు వారి విషయంలో ఒక మంచి చేయండి అని చెప్పి చెబుతూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి కావస్తుంది, మరి కొద్ది రోజులు. మరి 2 సంవత్సరాలు వెయిట్ చేసినటువంటి ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీరందరికీ ఎప్పుడు న్యాయం చేస్తుంది అనేదే మేము ప్రశ్నిస్తున్నాం, మేము అడుగుతున్నాం. వారి వాయిస్గా మేము వినిపిస్తున్నాం. ఇక్కడ కూటమి ప్రభుత్వానికి సంబంధించి మేమేదో వారిని బురద జల్లే ప్రయత్నం మాది కాదు, మా ఆలోచన అది కాదు. అసలు వారికి న్యాయం చేయమనే మాత్రమే కోరుతున్నాం, వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం, వారి పక్షాన నిలబడుతున్నాం, వారి గొంతుకగా మేమున్నాం. కూటమి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో సతమతమవుతున్నామని చెప్తున్నప్పటికీ మరి మిగిలిన వర్గాలకు సంబంధించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతున్నారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. అదేవిధంగా వీరి విషయంలో కూడా మీరు ఆలోచన చేయండి అనేది. అంగన్వాడీలు ఏమడుగుతున్నారు? కనీస వేతనం. మేము ఎంతో సేవ చేస్తున్నాం, ఎంతో పని చేస్తున్నాం, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మేము చూస్తున్నాం కదా, మా విషయంలో ఎందుకు ఇంత అలసత్వం, మేమన్నా గొంతెమ్మ కోరికలు కూడామా అని వారు. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలా జీతాలకు ఇబ్బంది పడుతున్నాం, మా జీతాలు పెంచండి. ఒక రకమైనటువంటి ఎన్నో విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి మా సీనియారిటీని ఆధారంగా తీసుకుని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వారి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. వారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 8,000కు పైగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, వారి బాధ కూడా వర్ణనాతీతం. వారి కష్టాలన్నీ ఇన్ని కావు. వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యపై సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చింది. కాంట్రాక్టర్ నర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతో మంది వచ్చారు, వారి ఆవేదనను తెలియజేశారు. ఈ ప్రభుత్వం పట్టించుకుంటుంది, వారిని రెగ్యులరైజ్ చేస్తుందని మేము కూడా భావిస్తున్నాం. ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద పనేమీ కాదు. మరి వారు ఫ్రంట్ వారియర్స్గా ఎంత సేవ చేస్తున్నారు. కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తున్నటువంటి వేళ వారు ప్రజల ప్రాణాలను కాపాడినటువంటి దేవుళ్ళు. మరి ఆ రోజు దేవుళ్ళు అన్నారు, ఇప్పుడు మాత్రం వారి సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావట్ల. ఇక్కడ కూటమి ప్రభుత్వాన్నే మేము కూటమి పెద్దలనే అనట్ల. గత ప్రభుత్వం ఏం చేసింది? వైసీపీ కూడా అదేగా చేసింది. మరి ఆలోచన చేయాలి. అన్ని వర్గాల వారిని ఏ విధంగా ప్రాధాన్యత క్రమంగా చూస్తున్నారో, అమలు చేస్తున్నారో కార్యక్రమాలు కానీ పథకాలు కానీ, వీరి విషయంలో కూడా ఆలోచన చేయండి అని మేము అడుగుతున్నాం. దీనికి సంబంధించి ఈ ఏప్రిల్ మాసం అంతా వారు ఆందోళన నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చారు. ఇటు పక్కన ఉపాధ్యాయులు కానీ అలాగే అంగన్వాడీలు కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగులు కానీ అందరూ కూడా రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే మేమేంటో ఈ ప్రభుత్వానికి తగినటువంటి గుణపాఠం చెప్పేలా మేము చేస్తాం అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకున్నారు.
మరి ఇది ఈ యొక్క ఏదైతే సమస్య ఉందో అది ఎక్కువగా కాకుండా దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ఆలోచన చేసి వారికి ఒక ప్రకటన వారు సంతృప్తి పడేలా ఆచరణకు దగ్గరగా ఉండే విధంగా చేయాలని మేము కూడా కోరుతున్నాం. మొత్తానికైతే కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచన చేయాలి. వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించడానికి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు అనేది ఇవ్వాలి. మరి పెండింగ్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయల బకాయిలు విడుదల చేస్తే ప్రతి కుటుంబంలో ఆనందం, సంతోషం అనేది ఉంటుంది అనేది మా అభిప్రాయం. మొత్తానికైతే కూటమి ప్రభుత్వంపై మాకు కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము కూడా ఈ వర్గాల వారికి అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని వేడుకుంటాం. అయ్యా, మీరు వారి గురించి ఒక ఆలోచన చేయండి, మరి సమస్యలను పట్టించుకోండి అని చెప్పి మేము కోరుతాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.